లార్డ్, ఈరోజు ప్రభువు మనకిస్తున్న వాగ్దానము, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడు మనము దుఃఖించేవారుగాను, బాధపడేవారుగాను, రోధించేవారుగాను ఉండి ఉండవచ్చు. అయితే ఎప్పటికీ అలాగే ఉండిపోతామని ప్రభువు మనకు చెప్పట్లేదు. కానీ ఏ పరిస్థితిని బట్టి, ఏ స్థితిని బట్టి దుఃఖిస్తున్నామో, బాధపడుతున్నామో ఆ విషయంలో సంతోషించే రోజులు భవిష్యత్తులో మనకి రాబోతున్నాయని ప్రభువు చెబుతున్నాడు. గర్భము ధరించిన స్త్రీ తన ప్రసవ వేదన సమయంలో విపరీతమైన దుఃఖము, విపరీతమైన బాధ అనుభవిస్తుంది. అయినప్పటికీ ఒక బిడ్డను కనిన తర్వాత ఆ స్త్రీ ఎంతో సంతోషిస్తుంది. ఆమె ఆనందానికి హద్దులు ఉండవు. అలాగే ఈరోజు కుటుంబంలో ఏ పరిస్థితిని బట్టి దుఃఖిస్తున్నారో, బాధపడుతున్నారో, లేదా ఆత్మీయ విషయాలను బట్టి, లేదా సేవలో ఏ పరిస్థితిని బట్టి దుఃఖిస్తున్నారో, బాధపడుతున్నారో, ఎప్పటికీ ఆ దుఃఖము అలాగ ఉండదు. ఆ దుఃఖమును మనకు సంతోషముగా మార్చే ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.